మీకు తెలుసు గత కొన్ని రోజుల్లో కొత్త రోడ్లు ఏదైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందో ఇక్కడ కోయిల్కొండ క్రాస్ రోడ్స్ దగ్గర కావచ్చు, తర్వాత గతంలోనే కంప్లీట్ అయిన బైపాస్ రోడ్లో కావచ్చు, వరుసగా ఓవర్ స్పీడ్ తోటి ప్రమాదాలు జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది, గాయాల పాలవడం జరిగింది. అలాగే పట్టణంలో కూడా చాలా చోట్ల అన్ఆథరైజ్డ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. దానివల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా ట్రాన్స్పోర్ట్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్టీఓ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు, మన కార్పొరేషన్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ముడా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు అందరం కలిసి కూర్చొని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఈ గతంలో ప్రమాదాలకు గల కారణాలు, భవిష్యత్తులో వాటిని నివారించడానికి ఏం చర్యలు మనం తీసుకోవాలి అని చెప్పి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీటింగ్లో అనేక సూచనలు కూడా వచ్చినాయి. దాంట్లో తక్షణం ఇప్పుడు మనకు పాల్కొండ బైపాస్ రోడ్ కావచ్చు, అలాగే భూత్పూర్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రోడ్స్ కావచ్చు, కొత్తగా నిర్మాణమైన హన్వాడ నుంచి మన పాలమూరు యూనివర్సిటీ వరకు ఏదైతే రోడ్ వేసారో కొత్త రోడ్డు అక్కడ కావచ్చు, ఎక్కడ బ్రేక్స్ లేకుండా విపరీతమైన స్పీడ్ తోటి వాహనాలు వస్తున్నాయి. అలాగే మధ్యలో కాలనీస్ నుంచి రోడ్లు హైవే పైకి వస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తం కూడా స్టడీ చేసి ఎక్కడెక్కడ మనము ఎంట్రీస్ క్లోజ్ చేయాలి, ఎక్కడ మనం స్పీడ్ బ్రేకర్స్ వేసుకోవాలా, స్ట్రిప్స్, రంబ్లింగ్ స్ట్రిప్స్ వేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఒక డేటా తీసుకొని రావడం జరిగింది. అలాగే పట్టణంలో కూడా ఎక్కడ ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతూ ఉంది, ఎక్కడ ఓపెనింగ్స్ క్లోజ్ చేస్తే మనకు ట్రాఫిక్ ఫ్లో ఈజీ అవుతుంది అనేది కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గా ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగకుండా కొద్దిగా మనం టెస్ట్ చేసుకుంటూ ఎక్కడ మనం క్లోజ్ చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగదో వాటిని జాగ్రత్తగా గమనించి చేయాలని చెప్పి నేను అధికారులకు సూచించిన. అలాగే ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉండాలి. పట్టణంలోకి ఎంటర్ అయ్యే ప్రతి వాహనము ఎంత స్పీడ్ లిమిట్ తోటి పట్టణంలో ఉన్నంతసేపు ఎంత స్పీడ్ లిమిట్ ఉండాలి అనేది కూడా స్పష్టంగా వాహనదారులకు, ముఖ్యంగా డ్రైవర్స్కు తెలిసే విధంగా, వాహనాన్ని నడిపే వారికి తెలిసే విధంగా సైన్ బోర్డ్స్ కానీ కాషన్ బోర్డ్స్ కానీ పెట్టించాలని చెప్పి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు అవసరమో అక్కడ ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు, రోడ్డుకు అన్ని వైపులా కూడా వాహన స్పీడ్ను నియంత్రించేటట్టుగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. అలాగే ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైన అంశం. అదే అధికారులకు నేను సూచించడం జరిగింది. హెల్మెట్ పెట్టుకోవడం కాడి నుంచి వాహనాలను ఎట్లా డ్రైవ్ చేయాలా, అలాగే పిలియన్ రైడింగ్ కూడా పరిమితికి మించి చేయకుండా, ట్రాన్స్పోర్ట్ వాహనాలు కూడా ఎక్కువ స్పీడ్ తోటి రాకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడికక్కడ సూచనలు ఇచ్చి వాళ్లకు కాంటాక్ట్లకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అది చేరవేసే ప్రయత్నం చేయాలి. అలాగే అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా రెగ్యులర్గా డిపార్ట్మెంట్ హెడ్స్, ఆ తర్వాత నెక్స్ట్ హైరార్కీలో ఉన్నవారు ఖచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్లు కానీ ఏం సూచనలు ఇవ్వదలుచుకున్నాయో వారు మంత్లీ ఇవ్వాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ప్రెస్ నోటు కాకుండా ప్రెస్ మీట్ పెట్టాలి. అప్పుడే సమస్యలు ఏమైనా ఉంటే జర్నలిస్ట్ మిత్రుల ద్వారా కూడా కొన్ని సమస్యలు వారికి తెలుస్తాయి, ప్రముఖంగా ప్రచురించే అవకాశం ఉంటుంది. వారు చెప్పే మాటలు ప్రజల్లోకి ఎక్కువగా పోతాయి. కాబట్టి అదొక షెడ్యూల్లో భాగంగా పెట్టుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అలాగే జంక్షన్స్ దగ్గర నైట్ టైం లైటింగ్ ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉందో, సరిగ్గా లైట్ లేకపోవడంతో వచ్చే వాహనాలను గుర్తించకపోవడం కూడా ప్రమాదాలకు ఒక కారణం. కాబట్టి ముడా చైర్మన్ గారిని, అలాగే మన
మున్సిపల్ మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ స్ట్రీట్ లైటింగ్ కోసం, హైమాస్ లైట్ల కోసం కూడా వారు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ కోఆర్డినేషన్ ఏదైతే డిస్ట్రిక్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కావచ్చు, నేషనల్ హైవేకి సంబంధించిన ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన ఆఫీసర్స్ కావచ్చు, కార్పొరేషన్ సంబంధించిన ఆఫీసర్స్ కావచ్చు, ఖచ్చితంగా కోఆర్డినేషన్లో ఉండాలి. రెగ్యులర్గా జాయింట్ విజిట్స్ కూడా వెళ్తే బాగుంటుంది. అది ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి వాళ్ళకు సూచించడం జరిగింది. రాబోయే రోజుల్లో సీసీటీవీ కెమెరాలు కూడా ప్రతి జంక్షన్ దగ్గర, ప్రతి హైవే మీద కూడా పెట్టి ఎవరు అఫెండర్సు, రిపీటెడ్ అఫెండర్స్ ఎవరున్నారు, మరి వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించే ఏర్పాటు అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ముఖ్యంగా ట్రాఫిక్ విభాగం నిరంతరం నిఘా పెట్టి అఫెండర్స్ని కనుక్కోవాలి. అలాగే స్పీడ్ గన్లు కూడా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పీడ్ గన్ ఉంది. దాన్ని నగరం 4 దిక్కుల 4 స్పీడ్ గన్లు పెడితే ఖచ్చితంగా స్పీడ్ గన్తో పాటు అక్కడ ఒక మనిషి హోంగార్డా, కానిస్టేబుల్ ఇంకెవరైనా పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైనా తెలిసిపోతుంది. ప్రజలకు కూడా ఈ సమాచారం వెళ్తే ఈ ఫలానా రోడ్లో ఖచ్చితంగా నిఘా ఉంటుంది, చూస్తూ ఉంటారు, మాకు ఫైన్ పడుతుంది అంటే కొద్దిగా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి 4 స్పీడ్ గన్లు ఖచ్చితంగా కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయాలా. మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని కూడా స్పీడ్ గన్ కోసం ఆలోచన చేయమని చెప్తున్నాం. మూడా చైర్మన్, మూడా నిధుల నుంచి కూడా స్పీడ్ గన్ ఇవ్వమని చెప్తా ఉన్నాం. అలాగే ఈ మొత్తం కోఆర్డినేషన్, ఈ స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ వేయాలా, ఏం వేయాలా, మరి ఎంత తొందరగా పని చేయాలా అని చెప్పి కమిషనర్ గారిని కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి సూపర్వైజ్ చేయమని చెప్తా ఉన్నాం. మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ ఇలాగే ఒక మీటింగ్ పెట్టుకొని ఈ లోపల మనం యాక్చువల్గా ఏం చర్యలు తీసుకున్నాము, ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎక్కడ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది, వాటి నివారణకు మనం ఏం చేయాలి అని చెప్పి కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ తోటి మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ వస్తే మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం. తర్వాత వీలైతే ఎవ్రీ మంత్ కూడా ఎస్పీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కమిషనర్ గారు, ఎస్పీ గారు టైం సెట్ చేసుకొని ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ చేసుకుంటే మనకు కూడా ఎక్కడ లోపాలు ఉన్నాయని తెలిసే అవకాశం ఉంటుంది. రేపు మీడియన్స్ అన్ని క్లోజ్ చేస్తూ ఉంటే ఎక్కడ ఇబ్బంది అవుతూ ఉంది, ఎక్కడ సాఫీగా జరుగుతూ ఉంది, ట్రాఫిక్లో ఎక్కడ ఆటంకం ఏర్పడుతూ ఉంది ఫ్లోకి అనేది కూడా మనకు తెలుస్తుంది. దాని మీద కూడా మనం నిర్ణయాలు తీసుకోవచ్చు. నిరంతరం మానిటర్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ సీసీ కెమెరాల సంఖ్యను కూడా పెంచాలి. ముఖ్యంగా నేను సిఐలు బాధ్యత తీసుకోవాలి. 3 పోలీస్ స్టేషన్ల సిఐలు, డిఎస్పీ గారు ఎక్కడెక్కడైతే మనకు సీసీ కెమెరాలు లేవో ప్రతి మెయిన్ జంక్షను, ప్రతి రోడ్డు, గల్లీలలో కూడా ఒకవేళ పెద్ద రోడ్లు ఉంటే అక్కడ కూడా మనకు సీసీ కెమెరాలు ఉంటేనే దాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కు కనెక్ట్ చేసుకుంటేనే మనకు అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది. మొన్న చాలా కేసులు సీసీ కెమెరాల ద్వారా సాల్వ్ అయినాయి. బస్ స్టాండ్లలో థెఫ్ట్ కేసులు కావచ్చు, లేదా కాలనీలలో థెఫ్ట్ కేసులు కావచ్చు, అవి కూడా వాళ్ళ దృష్టికి వచ్చి వాళ్ళు సక్సెస్ఫుల్గా సాల్వ్ చేయగలిగారు. కాబట్టి టెక్నాలజీని మనం వాడుకోవాలి. దానికి సంబంధించి మనం కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ట్రేడర్స్ని కూడా మాట్లాడి, అలాగే కాలనీ అసోసియేషన్స్ తోటి కూడా మాట్లాడి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందో ఆలోచన చేసి ఆ పని కూడా చేయాలని చెప్పి నేను సూచించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 200 సీసీ కెమెరాలు ఉన్నాయి టౌన్లో. ఖచ్చితంగా దాన్ని ఒక 500 వరకు పెంచుకుంటే 500 సీసీ కెమెరాలు అంటే 200 + 500 700, 750 సీసీ కెమెరాలను మనం ఏర్పాటు చేసుకుంటే ఇంచుమించు పట్టణం అంతా కూడా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 6 months పీరియడ్ పెట్టుకొని మనం టైం లిమిట్ పెట్టుకొని మన గ్రౌండ్లో పనిచేసే ఆఫీసర్స్, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా సహకారం చేసి ఈ కొద్దిగా మేము కంట్రిబ్యూట్ చేస్తాం, మూడా ద్వారా కంట్రిబ్యూట్ చేయిస్తాం, కొద్దిగా కార్పొరేషన్, కొద్దిగా ట్రేడర్స్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేయించడం, అవన్నీ కూడా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ జరిగితే అది తప్పకుండా సాధ్యమవుతుంది. రాబోయే రోజుల్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ కావచ్చు, వాహనదారులందరూ కూడా, వెహికల్ ఓనర్స్ అందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళేటట్టుగా
టూ వీలర్స్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ ధరించే బయటికి రావాలి, లేకుంటే ఫైన్ పడుతుందన్న విషయం కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి దీంట్లో ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాటిని అవేర్నెస్తో పాటు ఇంప్లిమెంటేషన్ కూడా జాగ్రత్త వహించాలని చెప్పి సూచించడం జరిగింది. అదే ఆ సిగ్నల్స్ కూడా మనకు ఆల్రెడీ ఎస్పీ గారు ఒక చిన్న డ్రాఫ్ట్ తయారు చేసుకున్నారు, ఎంత ఖర్చు అవుతుంది ఏంది అనేది. సో ఆ ఫైనాన్స్ ఫండింగ్ రిసోర్సెస్ ఎట్లా అని ఆలోచన చేసి ఆ సిగ్నల్స్ ఏర్పాటును కూడా అతి త్వరలో చేస్తాం. తర్వాత ముఖ్యంగా బార్స్ హోటల్స్ దగ్గర టైం ప్రకారం క్లోజ్ చేయాలి. ఎందుకంటే మొన్న జరిగిన ఈవెంట్ కూడా అక్కడ 12 o'clock బర్త్డే పార్టీ చేసుకొని వచ్చారు. సో 12 o'clock వరకు హోటల్స్ ఎందుకు ఓపెన్ ఉన్నాయి? యాజ్ పర్ రూల్ అవి ఉండకూడదు. ఏదైతే ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఉందో 10:30 11 11:30 ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ ముందే డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు పెట్రోలింగ్లో వెళ్ళి మీరు క్లోజ్ చేయండి అని చెప్పాలి. వాళ్ళందరినీ కూడా పిలిచి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే వయోలేటర్స్ ఉంటారో. 10-20 మంది ఇండివిజువల్స్ కోసం మనం నగర పౌరుల భద్రత మీద మనం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. వారు ఎవరైనా సరే, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే చట్టం ప్రకారమే మనం పనిచేయాలి. ఆ మెసేజ్ మీరు ఇవ్వగలగాలి. ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండడానికి వీల్లేదు. తర్వాత ట్రిపుల్ రైడింగ్ ఉంటుంది, దాన్ని కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. రాంగ్ రూట్ డ్రైవింగ్ ఉంటుంది, వాళ్ళని ఐడెంటిఫై చేసి ఫైన్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చిన్నపిల్లలు మన లైసెన్స్ లేకుండా కూడా బయటికి వెళ్ళి డ్రైవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రమాదాలకు కారణమవుతా ఉంటారు. సో అక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తతతో మెలగాలి. ఎక్కడికక్కడ మనం కట్టడి చేస్తే తప్ప ఈ యాక్సిడెంట్లను మనం నివారించలేము. నేను మహబూబ్ నగర్ పట్టణ ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అధికారులు స్ట్రిక్ట్గా పనిచేస్తే ఖచ్చితంగా మనకు కొద్దిగా అసౌకర్యం అవుతుంది, వాటిని మనము భరించాల. ఇష్టారాజ్యంగా మన ప్రతి ఒక్కరు పనిచేస్తే యాక్సిడెంట్లు అవుతాయి, ఇబ్బందులు అవుతాయి, ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాబట్టి మనం కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అలవర్చుకోవాలా, అధికారులందరికీ కూడా సహకరించాలి. రేపు ట్రాఫిక్ వాళ్ళకు కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కావచ్చు, పోలీస్ వ్యవస్థకు కావచ్చు, వాళ్లకు సహకరిస్తేనే మనము మహబూబ్ నగర్ని యాక్సిడెంట్ ఫ్రీ జోన్గా చేయగలుగుతాం. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ వ్యవస్థలకు సహకరించాలని చెప్పి మరొకసారి వాళ్ళందరికీ మనవి చేస్తూ ఉన్నా. సరే, ఈ ఫుట్పాత్లు ఆక్యుపై చేసిండ్రు, బైకులు మొత్తం రోడ్ల మీద పెడుతుంది. అక్కడ టీ పాయింట్స్ దగ్గర కానీ స్నాక్స్ ఇబ్బంది. సో అది కూడా అది ఒక డెలికేట్ ప్రాబ్లం. కొన్ని వందల మంది అక్కడ ఫుట్పాత్ల మీదనే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇమ్మీడియట్గా వాళ్ళని డిస్ప్లేస్ చేయాలంటే మరి వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఎక్కడ వెసులుబాటు ఉందో, అంటే రోడ్డు మీదకి రాకుండా వాళ్ళను నియంత్రించే అవకాశం ఉన్న దగ్గర వాళ్ళని నియంత్రించి అవేర్నెస్ క్రియేట్ చేసి మెల్లమెల్లగా చేయాల్సిందే తప్ప ఇమ్మీడియట్గా మనము మొత్తం కూడా ఫుట్పాత్ల నుంచి ఏర్వేసే కార్యక్రమం చేస్తే ఇబ్బంది అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా అవుతుంది. కాబట్టి స్లోగా ఒక్కొక్క రోడ్డు మనం క్లియర్ చేసుకుంటూ పోతేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది. ఇవన్నీ కూడా మీరు అందరూ కాన్స్టెంట్గా గమనిస్తే ఆ వచ్చే సమస్యలను మనం చెక్ చేసే అవకాశం ఉంటుంది. సార్, ఇంకో గతంలో హెవీ వెహికల్స్కి కానీ లైట్ వెహికల్స్కి కానీ హెడ్ లైట్కి స్టిక్కర్స్ ఉంటుంది, హాఫ్ స్టిక్కర్స్. కానీ ఇప్పుడు ఆ వెహికల్స్కి ఎక్కడ కూడా హాఫ్ స్టిక్కర్స్ ఉండడం లేదు. దానివల్ల బైకర్స్కి నైట్ పూట ఆ ఫోకసింగ్ కొట్టి యాక్సిడెంట్లు కూడా ఉన్నాయి. అందుకే అధికారులు ఏదైతే ఈ డిపార్ట్మెంట్ అధికారులు పర్యవేక్షణ ఎక్కువ చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.